ఇప్పటికీ ప్రతి ఆదివారం కవుల్ని కళాకారులను అందరినీ కలుస్తూ సంఘాలు ఫామ్ చేసి ఇంకా సాహితీ సేవ చేస్తూనే ఉన్నారు. ఈ సారస్వత వ్యాసంగం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకు మంచి మిత్రులు ఉన్నారండి ఇక్కడ. అందరికీ సాహిత్యంతో సంగీతంతో సంబంధం ఉంది. అలాంటి వాళ్ళందరినీ కలుపుకొని సాహిత్య సంగీత సమాఖ్య అని ఒకటి పెట్టుకొని ప్రతి నెల 2వ ఆదివారం మేము కలుస్తాం ఎక్కడో దగ్గర. మీకు స్థలం కూడా ఉందిగా మోతీనగర్లో, సంథింగ్ ఏదో ప్లేస్ ఏదో పెట్టుకున్నారు. ఒక ప్లేస్ అంటే ఒక అంటే ఇప్పుడు వర్షాకాలం ఆ పార్క్ అది. ఆ పార్క్ చాలా క్లీన్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. అక్కడ కుర్చీలు వేసుకుని స్టేజ్ కూడా ఉంది, మైక్ అన్నీ ఉంటాయి. అక్కడ కూర్చొని అక్కడ మా మీటింగ్లు పెట్టుకుంటాం. ఇంత కృషి చేశారు కదా, నటునిగా, పాత్రికేయునిగా, స్టూడియో నిర్వాహకునిగా, కథకుడిగా, ఇంకా చాలా చేశారు కదా. ఇండస్ట్రీ నుంచి మీరు పొందాల్సినంత పొందారు అని అనుకుంటున్నారా? మీకు ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చిందా ఇండస్ట్రీ? గౌరవం ఇచ్చిందండి. అంతవరకు నేను గౌరవం ఇవ్వలేదు. అందరూ గౌరవిస్తారు. గౌరవం ఇవ్వడానికి దాన్ని ఎవరు అగౌరవం చేయలే. అయితే మీరు అన్నట్టు ఇతరత్రా చూసుకుంటే అంత డబ్బు సంపాదించారా అంటే మనమేం సంపాదించుకోలేదు. అది వేరే విషయం. ఇప్పుడు భైరవద్వీప్ సినిమా రాసినప్పుడు నేను స్క్రిప్ట్ రైటర్. ఆ రోజుల్లో స్క్రిప్ట్ రైటింగ్కి 1,50,000 2 లక్షలు ఇస్తున్నారు. మీకు ఎంత కావాలన్నాడు ఆయన. మీరు అంత ఇస్తా అంత అన్నా. అదేంటది అన్నాడు నిర్మాత. మీరు అంత ఇస్తాను తీసుకున్నా, నాకేం పెద్ద రాయమన్నారు, అవకాశం వచ్చింది రాస్తాను. మా ఆవిడ తిట్టేది. అడగొచ్చు కదా అవకాశం వచ్చినప్పుడు, మిగతా వాళ్ళతో తీసుకుంటున్నారు, మీరెంత తీసుకోరు. ఎంత ఇచ్చారు ఇంతకీ? ఎంత ఇచ్చారు నాకు జ్ఞాపకం లేదు. అంటే నిర్వహణ వేరే. ఓకే, అంటే కథకునిగా ఎంత ఇచ్చారండి? సినిమా నిర్వహణ వేరే, స్క్రిప్ట్ రైటింగ్ వేరే. అంటే 2 కలిపి 2.5 లక్షలు ఎంత అనుకుంటా. నేను ఇంకా ఆ టైంలో ఎక్కడ వేషాలు వేయలే. విజయ నిర్వహణకి వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్పారు, మీరు వేషాలకు వెళ్ళిపోతూ ఉండకూడదు, ఇక్కడే ఉండాలి. అంటే పొద్దునే కారు ఇచ్చేది, వెళ్ళిపోయి ప్లాన్లు అవి ఇవి అలా చేసుకునేవాళ్ళు. పెద్ద ఆశలే ఏం లేవండి. ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం అనే ఏమిటో నా తత్వం నాకే అర్థం కాదు. అలా ఉంటుంది. నిర్వహణలోకి ఎలాగూ వెళ్ళారు కదా, సొంతగా సినిమాలు నిర్మించాలని అనిపించలేదు? డబ్బు మన దగ్గర డబ్బు ఉండు, మన డబ్బులు పెట్టి సినిమా. ఎవరో చెప్పినట్టుగా నసరాజు గారు చెప్పారు, సొంత డబ్బు పెట్టి సినిమా తీయడం ఏంటి, ఎవరి డబ్బులు పెట్టాలి కానీ. మనం ఎవరిని ముంచలేము. ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తారండి. ఇప్పుడు కూడా ఒక సినిమా చేయాలని ఉందండి, మేము పెట్టుకుంటామండి. సరే, నేనేదో కథ ఆలోచించే చేశాను. సినిమా ఫ్లాప్ అయిపోయింది, వాడిని తిట్టుకుంటాడు. వాడిని ముంచేసిన వాడిని అవుతాను కదా నేను. నాకెందుకే బాధ. అది హిట్ అవుతుందో పట్టు అవుతుందో మనకు చెప్పలేము. వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ. ఆ డబ్బు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెడతారు, సినిమా తీయాలంటారు. నేను గైడ్ చేస్తాను, అన్ని బాగానే ఉందండి. ఈ కొండల్లో ముంచాడు మనని, దానివల్ల పోయిందని అంటారు కదండి. మనకెందుకు, ఏ ఒక్క ఇలా ఉంటే చాలు. సినిమా నువ్వు ఎవరి చేతులు తీయించుకో, నీకు అవకాశం ఉంటే నాకు వేషం వేయమంటే వేస్తాను, ఆ డబ్బులు నాకు అంతే. తప్పితే వస్తూనే ఉంటానండి ఇప్పటికీ. కథ పట్టుకొని ఏదొచ్చి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నాకెవరు తెలియదు, నేను చెప్పను.